బ్రేకింగ్ న్యూస్ వచ్చే నెల అమెరికా వెళ్లనున్నారు కేసీఆర్. మనవుడు హిమాంశును చూసేందుకు వెళ్లనున్నారు. అమెరికా పర్యటనకు ముందు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నారు కేసీఆర్. తన భార్య శోభతో కలిసి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్లారు. మరి కాసేపట్లో నందినగర్ నివాసానికి వెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం తెలంగాణ భవన్కు బయలుదేరతారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని కేడర్కు దిశానిర్దేశం చేస్తారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చూస్తున్నాము కేసీఆర్ ప్రజెంట్ పాస్పోర్ట్ రెన్యువల్ కోసం అక్కడికి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ నందిగ్రామ్ అంటున్నారు. సో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. మరి కొద్దిసేపట్లో ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఏంటి? ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన భార్య శోభతో కలిసి కూడా ఆయన రావడం జరిగింది. పాస్పోర్ట్ రెన్యువల్ కోసం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వచ్చే నెల అమెరికా వెళ్లేందుకే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నట్టుగా తెలుసు. అతని మనవడు హిమాంశు అమెరికాలో చదువుకుంటున్న నేపథ్యంలో కూడా అతన్ని చూసేందుకు కూడా అక్కడ వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడి నుంచి నేరుగా ఆయన నందినగర్ నివాసానికి చేరుకొని ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా తెలంగాణ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. తెలంగాణ భవన్ లో జరిగేటువంటి పార్టీ విస్తృత సమావేశాల్లో పాల్గొనబోతా ఉన్నారు. అయితే 6 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వస్తున్నారు కేసీఆర్. దాదాపు 14 నెలల కాలం నుంచి కూడా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఈ రోజు భవన్ కు రావడం ఒక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. అయితే మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా చాలా మంది కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాబోతా ఉన్నారు. అయితే మాజీ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు డీసీసీబీ చైర్మన్ కూడా రాబోతా ఉన్నారు. అంటే విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి 400 మంది కీలక నేతలైతే అవసరం తెలుస్తుంది. ఇందులో అది కేవలం రహస్య భేటీ అని తెలుస్తుంది. ఎవరిని కూడా లోనికి రానివారు, మీడియాకు అనుమతి లేదని చెప్తా ఉన్నారు. ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టి సాధించడం తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా మొదటిసారి ఈ విస్తృత సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అది కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఎలాంటి దిశానిర్దేశం కార్యకర్తలకు చేయబోతున్నారనేది మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలకు కూడా సిద్ధమవుతోంది. మరోపక్క ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీని సంసిద్ధం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇటీవల కాలంలో కేటీఆర్, కవిత జిల్లాలలో కూడా విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా పార్టీకి ఆదరణ రానటువంటి నేపథ్యంలో నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగినట్టుగా సమాచారం అంతా ఉంది. మరి చూడాలి ఈ రోజు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు ఎలాంటి వ్యూహరచన ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి చూడాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఈ నెలాఖరులో ఒక భారీ బహిరంగ సభకు కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తా ఉన్నారు అనే అంశం తెలుస్తుంది. ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా 25 ఏళ్లు పూర్తి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలకు కూడా పార్టీ సంసిద్ధమవుతోంది. అయితే ఈ రోజు జరగబోయే సమావేశానికి సంబంధించి కూడా రుణమాఫీ, రైతు భరోసా, లఘుచర్ల పోరాటం, హైడ్రాకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా రైతు సంబంధించిన వ్యవహారాలు, మరొక కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. పార్టీ క్యాడర్ సంబంధించి కూడా సోషల్ మీడియా కార్యకర్తల అంశానికి సంబంధించి కావచ్చు, మరికొన్ని పార్టీ వ్యవహారాలపైన కూడా అంటే లోకల్ లో సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలనే సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం. మరికొద్ది సేపట్లోనే సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి కూడా ఆయన నందినగర్ నివాసాన్ని చేరుకుంటారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకొని ఈ రోజు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.